మనం బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. పిఎస్ లోని మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇన్స్పెక్టర్ నుండి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. తొలిసారి పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు సిపి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు వివాదంలో ఆరోపణల నేపథ్యంలో సిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సిపి తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. పంజాగుట్ట పిఎస్ సిబ్బందిని మొత్తం బదిలీ చేశారు సిపి. పిఎస్ లోని మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇన్స్పెక్టర్ నుండి హోంగార్డ్ వరకు ప్రతి ఒక్కరిని బదిలీ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు సిపి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు వివాదంలో ఆరోపణల నేపథ్యంలో సిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేసేశారు. గతంలో మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే కొడుకు షకీల్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పటి మాజీ ఇన్స్పెక్టర్ తో పాటు పలువురు పంజాగుట్ట సిబ్బంది పైన ఆరోపణలు వచ్చేటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ నేపథ్యంతోనే మొత్తం సిబ్బంది స్టాఫ్ అందరినీ కూడా బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి కాసేపు క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నిన్ననే పంజాగుట్టకు ఒక కొత్త ఇన్స్పెక్టర్ ని కూడా ఇచ్చారు. శోభన్ అనేటువంటి వ్యక్తిని ఇన్స్పెక్టర్ గా బదిలీ చేశారు. సో రిమైనింగ్ ఈ రోజు ఉదయానికి సంబంధించి ఎస్ఐ నుండి మొదలుపెట్టి హోంగార్డ్ వరకు ప్రతి ఒక్కరిని కూడా బదిలీ చేశారు. పోలీస్ స్టేషన్ లో పనిచేసినటువంటి మొత్తం 85 మంది సిబ్బందిని సిఆర్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అందులో 82 మందికి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. కేవలం 3కి మాత్రం ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే షకీల్ కొడుకు వ్యవహారానికి సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, మొత్తం పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొన్ని లీకులు ఇస్తున్నటువంటి ఆరోపణలు కూడా పంజాగుట్ట పోలీసుల పైన వినిపించాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి మొత్తం పోలీస్ స్టేషన్ సిబ్బందిని అందరినీ కూడా బదిలీ చేయడం ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. గతంలో ఎప్పుడు కూడా కేవలం ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐలు కానీ బదిలీ అవుతూ ఉండేవారు. కానీ ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ మొత్తాన్నే బదిలీ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మోడల్ పోలీస్ స్టేషన్ గా నిలిచేటువంటి విషయం కూడా గుర్తుంచుకోవాలి. గత 2 years క్రితం మొత్తం దేశవ్యాప్తంగా సెకండ్ బెస్ట్ మోడల్ పోలీస్ స్టేషన్ గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నిలిచింది. ఆ తర్వాత తరచూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వివాదాలు వెంటాడుతూనే వచ్చాయి. అటు మొన్న షకీల్ కేసు కంటే కూడా ముందు అనేక వివాదాలు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చుట్టూ ఉండేవి. ఇప్పుడు షకీల్ కొడుకు వ్యవహారంలో మొత్తం సిఐ నుండి మొదలుపెట్టి అక్కడ పనిచేసినటువంటి హోంగార్డులు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అనేక మంది మొత్తం ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. షకీల్ కొడుకుని తప్పించేందుకు వీళ్ళందరి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ క్రమంలోనే పెద్ద సంచలన నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం 85 మందిని కూడా బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ ప్రణీత, సో పంజాగుట్ట పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు సిపి. సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిఎస్ లోని మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇన్స్పెక్టర్ నుండి హోంగార్డ్ వరకు ప్రతి ఒక్కరిని బదిలీ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇలా పిఎస్ సిబ్బంది మొత్తాన్ని సిపి బదిలీ చేయడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు.